పౌర్ణమి నాడు వెన్నెల వెలుగును ఆస్వాదించాలి. అమావాస్య నాడు చిక్కటి చీకటిని కూడా ఎదుర్కోవాలి. పౌర్ణమి నాటి వెలుగును కళ్ళ చూసిన వారికి చీకటి అంటే మహా చెడ్డ చిరాకు. అందుకే అమావాస్యను వారు అసహించుకుంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు పౌర్ణమిని దూరం చేసి అమావాస్యను శాశ్వతంగా పరిచయం చేస్తాయి. ఈ పర్షియన్ సామెతను సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. మొన్నటి వరకు ఆమెను మోసిన బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ పార్టీకి చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు కండువలు మారుస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ప్రస్థానం 0కు పరిమితమైంది. ఏదైనా జరిగితే గతంలో మాదిరి సపోర్ట్ ఇచ్చే కేసీఆర్ లేడు. గతంలో లాగా ఆమె పనిచేస్తుంది సీఎంఓలో కాదు. అప్పట్లో లాగా హెలికాప్టర్లు చక్కలు కొట్టే అవకాశమూ లేదు. స్థూలంగా చెప్పాలంటే గత ప్రభ మాసిపోయింది, మసడబారింది. ఇట్లాంటి టైంలో స్మిత ట్విట్టర్లో దివ్యాంగులపై చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ ట్వీట్ పై ఆమెను సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు నెటిజన్స్. అందంగా ఉంటేనే ఐఏఎస్ అధికారి అవ్వాలా? 10 ఏళ్లు సీఎంఓలో అధికారిగా ఉండి ఎలాంటి దర్పం ప్రదర్శించిందో తెలుసని ఇప్పుడు దివ్యాంగులపై నానా విమర్శలు చేయడం, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు తీయడం సబబు కాదని దివ్యాంగులు మండిపడుతున్నారు ఆమెపై. దురదృష్టవశాత్తు ఈ భూమి మీద చాలా మందికి శారీరక వైకల్యం ఉంది. అయినప్పటికీ వారు దాన్ని పట్టించుకోకుండా వారి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మరొకరి తోడు లేకుండానే తమ పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడంపై సోషల్ మీడియాలో స్మితపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సివిల్స్ అధికారులు ప్రజల సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చేయాలని, అంతే తప్ప ఇలా అనవసరమైన వివాదాల్లో తలదూర్చి అబాసు పాలు కావదని హితవు పలుకుతున్నారు. దివ్యాంగులు తమ శక్తి సామర్థ్యాల వరకు రాణిస్తున్నారని, అలాంటి వారిని అవహేళన చేయడం స్మితా సబర్వాల్ మానుకోవాలని సూచిస్తున్నారు. అటు స్మితా వ్యాఖ్యలపై మాజీ సివిల్ సర్వెంట్స్ కూడా స్పందిస్తున్నారు. ఆమెకు రాజ్యాంగం అంటే లెక్కలేనట్లుంది, మనుషుల మీద గౌరవం లేనట్లుంది, వైకల్యంతో బాధపడుతున్న వారిని గౌరవించాలనే సోయి లేదు. ఇలాంటి వారు బ్యూరోక్రాట్లుగా ఎలా పనిచేస్తారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. ఇకపై అయినా స్మితా సబర్వాల్ నోటిని కాస్త జాగ్రత్తగా కాపాడుకుంటే బెటర్ అనే సూచనలు వినిపిస్తున్నాయి.